రుణమాఫీ విషయంలో ఈ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పిండు. అది రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనే హరీష్ రావు తన రాజీనామా పత్రాన్ని తీసుకొని అమరావతి స్థూపం దగ్గర పెట్టిండు. మళ్ళీ స్పీకర్ కూడా పంపించింది దాన్ని. అయితే అంటే రేవంత్ రెడ్డి ఎంత కాన్ఫిడెన్స్ ఉంది రేవంత్ రెడ్డి అంటే ఆయన చెయ్యలేడు, ఆయనతో కాదు, ఆయన ముఖ్యమంత్రి పదవికే అర్హత లేదని హరీష్ రావు చెప్పుకొస్తున్నాడు. అంటే దీన్ని చూడాలి, ఇది కూడా అసలు వాస్తవానికి ఎంత అవుతుందో. ఇప్పుడు ఆగస్టు 15 లోపు అది రాజీనామా మరి హరీష్ రావు చేస్తాడా, మరి రేవంత్ రెడ్డి చేస్తాడా? ఇప్పుడు ఎవరు ఛాలెంజ్ మీద ఉంటారు, దీన్ని ఛాలెంజ్ తీసుకుంటారా, అసలు వాళ్ళు తీసుకోరా, లేకపోతే వాళ్ళ మాటలు వింటున్న ప్రజలు పిచ్చోళ్ళు అవుతారా? మరి దీన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది ఒక్కటే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అయితే చెప్పిందో ఒక్కసారి రివైండ్ చేసుకోండి. వికలాంగులకు కూడా పింఛన్లు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకు 2000 ఉన్న పింఛన్ 4000 ఇస్తా అని చెప్పేసి అన్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత దౌర్భరమైన పరిస్థితి ఉందంటే ఈరోజు ఊర్లల్లో వాళ్ళు వచ్చి గ్రామ పంచాయతీ దగ్గర కూర్చుంటారు. వాళ్ళకు 7 సంతకం పెట్టాలన్నా తెలియదు, ఆ ఆఫీసర్ ఎప్పుడు వస్తారో తెలియదు. అయ్యా సార్ వచ్చిండు, అయ్యా సార్ వచ్చిండు, అయ్యా ఓ సారు అని చెప్పేసి వీళ్ళు కళ్ళద్దాలు పెట్టుకొని ఇలా కళ్ళు సరిగ్గా కనబడవు. ఇవన్నీ నిజాలు, ఇవి ఒక పెద్ద పెద్ద స్టూడియోలలో కనబడవు. ఇప్పుడు ఆంధ్రలో చూసుకుంటే అక్కడ వాలంటీర్లను పెట్టి జగన్ ప్రభుత్వం మొన్నదాకా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన వాలంటీర్ వ్యవస్థ అనేది ఒకటి మంచిగా ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు ఈ వికలాంగులు ఏదైతే పింఛన్ కోసము ఆ వికలాంగులు నడవలేని స్థితిలో ఆ ముసలి వాళ్ళు చాలా మంది ఉంటారు, అట్లా శాతగాక అట్లా ఒక గ్రామ పంచాయతీ కానీ వాళ్ళ పింఛన్ దగ్గరికి ఇచ్చి అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గర కానీ తీసుకుపోయి పింఛన్ తీసుకునే పరిస్థితి ఉండదు. అక్కడ వాలంటీర్లు నేరుగా తెల్లారగానే ఇంటికి వచ్చి ఇస్తారు. అక్కడ ఒక వాలంటీర్ వ్యవస్థ ఒకటి బాగుంది. అక్కడ సర్కార్ వ్యవస్థ ఇక్కడ కూడా తీసుకొస్తే అది కూడా బాగుంటుంది. ఇక్కడ ఈ సర్కార్ వచ్చిన తర్వాత మీరు అన్ని సర్వేలు చేసారు, మీరు 6 గ్యారంటీల పథకాలు ఊరూరా మీరే పంచినప్పుడు మీరు దాన్ని సమీక్షించి ఇప్పటికీ 6-7 నెలలు కలిసిపోతుంది. ఆ వృద్ధుల సమస్యను పరిష్కరించాలి. వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చే ఆమ్దాని ఉండదు, ఇది చేయాలి. ఏది నేను 10,000 చేస్తా అన్నావు, ఏది వికలాంగులకు 10,000 చేస్తాను. అయ్యా 10,000 కాదు, నువ్వు ఇస్తాను 4,000 ఎటువైనాయి, ఇది చూడండి. ఇలాంటివి మీరు గమనించుకోలేకపోతే వచ్చే ఎలక్షన్లలో మీరు ఇప్పుడైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎలాంటి పరిస్థితులు అనుభవించిందో తప్పక మూల్యం చెల్లిస్తారు. మీకు కూడా ఇదే పరిస్థితి రాబోతున్నది, ఒక్కసారి దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఆయన పెట్టుకున్న ప్రజాభవన్, ఆయన పెట్టుకున్న ప్రగతి భవన్ అనే పేరు చేసుకుని ప్రజాభవన్ అని పెట్టుకుని కదా, ఇది ప్రజా దర్బార్ అని పెద్దగా పేరు పెట్టుకుని అక్కడ చూసిండ్రి. అమ్మ మాకు కేసీఆర్ ఉన్నా అయిపోరు నాయన, మాకు కేసీఆర్ ఉంటే మంచిగా చేసిండు, కేసీఆర్ ఉంటే మాకు టైం కన్నా అందినాయి. ప్రజలకు ఇప్పుడు కేసీఆర్ అంటే ఏందో ఇప్పుడు తెలుస్తుందని చెప్పేసి అంతే కదా. అక్కడ వచ్చి వాళ్ళ సమస్యలు ఏమైందమ్మా, ఏ సమస్య మీద వచ్చారంటే మాకు పింఛన్ వస్తలేదు, మాకు పింఛన్ రాస్తలేరు, మాకు కొత్త పింఛన్లు రాస్తలేరు, మాకు వచ్చిన పింఛన్ ఆగిపోయింది, వచ్చే పింఛన్ టైంకి వస్తలేదు. ఆనాడు ఇలాంటి సమస్యలు పసిగడితే లేవనెత్తుతాయి అని చెప్పేసి ఆ ముఖ్యమంత్రి నిజంగానే ఇప్పుడు మనం ఒకటి చెప్పుకోవచ్చు ఏంటంటే, ఇలాంటి అంత నేను ఒకటేసారి ఇన్ని కోట్ల మందికి నేను సంతకాలు పెట్టి ఇలా సమస్యలు వినాలంటే నా 5 ఏళ్ల కాలం దీనికే అయిపోతుందని చెప్పేసి గ్రహించింది. కాబట్టి ఇక్కడ దాకా రావద్దు అని చెప్పేసి అప్పుడు అట్లా బిహేవ్ చేసిందని చెప్పేసి తెలుస్తుంది. కొంచెం దీన్ని కూడా కొంచెం మనం అర్థం చేసుకోవాలి.